నిండు కుండ తొనకదు బెనకదు అంటారు. సగం ఉన్న కుండలో ఇంచే నీళ్లు ఎగిసి బయట పడతా ఉంటాయి. గమనించిండ్రు కదండీ! అంటే నిజంగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు, అయ్యా కష్టపడి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం సార్ ఉన్నారు. ఆయన ఏనాడైనా ఆయన నడకలో కానీ, మాటలో కానీ, అహంభావం గానీ, గర్వం కనపడిందా అండి? ఏనాడూ లేదు. హీ వాజ్ అమికబుల్ ఆల్ ద టైమ్. ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన అదే ప్రకారంగా ఉన్నారండి. ఆ! ఆ ప్రకారంగా ఉండాలి. మన పాపులారిటీని చూసి మనము మురిసిపోయి నా అంతటోడు లేడు అన్నట్టు ఉండద్దు. రతన్ టాటా సార్ చూడండి ఎంత గొప్ప వ్యక్తిగా ఉండండి ఆయన. ఏనాడు ఆయన నడకలో అంత వినయమే కనపడేది. మాట తీరులో వినయం కనపడేది. సేవా తత్పరత కనపడేది. నేను చిన్నప్పుడు ఒకసారి ఒక లాయర్ ఫ్రెండ్‌ని కలుద్దామని ఎల్లుంటి హైదరాబాద్ కోర్ట్‌కి. అక్కడ జైల్‌లో ఉన్న ఖైదీల్ని చైన్‌లు కట్టి పోలీసోళ్ళు దింపుతా ఉన్నారు వ్యాన్‌ల. దింపుతుంటే వాళ్ళు ఎట్ట నడుస్తున్నారు తెలుసా అండి? ఏదో హీరోల లెక్క, స్వాతంత్ర పోరాట యోధుల లెక్క ఇట్ట నడుస్తా ఉన్నారు. ఛాతీ అంతా పైలాయించేసుకొని. నాకు అర్థం కాలేదు. చేసింది తప్పుడు పని. ఇన్ని తప్పుడు పనులు చేసి కూడా వాళ్ళు ఎట్ట నడుస్తున్నారంటే అస్సలు ఆ ఇది లేదనమాట. రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది ఆళ్ళ మొఖాల్లో కనపడతలేదు. ఆ! గుట్కాలు అమ్మేటోడు ఒకడు, సిగరెట్ కాల్చేటోడు ఒకడు. నాకు అర్థమే కాలేదు. అరే! ఈ ప్రకారం ఉంటదా? దే థింక్ దే ఆర్ వెరీ పాపులర్. ఈ మధ్య కాలంలో మొన్నొక వీడియో చూసానండి వాట్సాప్‌ల. పోలీసోళ్ళు ఒక చిన్న పోరోడిని, ఒక యంగ్ మ్యాన్‌ని బండిలో ఏస్తున్నారనమాట లోపట. ఏస్తుంటే ఆ అబ్బాయి వందే మాతరం, వందే మాతరం అంటే, అరే! ఏం తప్పుడు పని చేసిండబ్బా! వందే మాతరం అంటుండు. ఇట్లాంటి వాళ్ళని పోలీసోళ్ళు లోపటేస్తుండ్రు. పోలీసోళ్ళ మీద కోపం వచ్చింది. చూస్తే వాడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిండంట. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి అరెస్ట్ చేస్తుంటే వందే మాతరం అంటున్నాడు. ఎంత ఘోరం అండి! ఎంత ఘోరం! అదేదో పెద్ద స్వాతంత్ర పోరాట యోధుడు లెక్క. అయ్యా! నిజంగా పాపులారిటీ ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా అణిగి మణిగే ఉంటారండి. పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళని చూడండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఖేల్ రత్న ఇలాంటి అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఏదైతే వాళ్ళు సాధించినారో వాళ్ళు ఎప్పుడు కూడా అమికబుల్‌గానే కనిపిస్తారు. వాళ్ళ మాట తీరులో గానీ, వాళ్ళ పద్ధతులు గానీ, వాళ్ళ జీవన శైలి గానీ ఎక్కడ కూడా అహంభావం అన్నది కనపడదు. కాబట్టి నాన్న గుర్తుపెట్టుకోండి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం మనం నేర్చుకోవాలి. నా అంతటోడు లేడు అని విర్రవీగితే అలాంటోళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందో మన చరిత్ర అన్నది మనకు చెప్తా ఉంటుంది. కాబట్టి వినయం అన్నది మనకు నిజమైన ఆభరణం అన్నమాట. ఆ వినయంతో వెళ్దాం. వినయం అంటే ఇంకోటి తప్పుగా అర్థం చేసుకోకండి. అన్నిటికీ ఇట్లా గులాంగిరి చేయుడు కాదు. మళ్ళీ వినయం మాట్లాడిన చోట మాట్లాడలే. యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ అథారిటీ. ఆ ప్రకారం ఉండాలి. జై హింద్.